ఉంటుండగానే మా కొరకు మీరు చనిపోయి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచుట ద్వారా మేము మీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా మమ్మల్ని మీ పిల్లలుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పొందిన ఆనందం, ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ గొప్ప రక్షణ మా దేశీయ మిత్రులు మరికొంతమంది అనుభవించాలనే ఆలోచనతో ఇక్కడున్న స్థానిక సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న ఈ శ్రేష్టమైన సువార్త కూడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్న ఈ ప్రాంతంలో, ఈ వీధిలో మీ పిల్లలందరంగా మేము ఎలాగున చేరి మీ మాటలు వినగలిగే కృపని మాకు మీరు దయచేస్తున్నారు. చదవబడిన లేఖన భాగాల్ని మీరు దీవించండి. ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి బిడ్డలకు, స్థానిక సంఘానికి రావలసిన దీవెన మీరు దయచేయండి. ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా ఎంతమంది మీ పిల్లలైన వారు నాయనా మరి వింటూ ఉన్నారు, వారందరి హృదయాలు మీ వైపుకు ఆకర్షించబడలాగన, వారందరూ మీ తట్టు తిరుగులాగన, మీ ద్వారా దీవించబడలాగన, మీ ద్వారా ఆశీర్వదించబడలాగన మీ గొప్ప కార్యం, మీ ఆత్మకార్యం మీరు జరిగించి మీ నామాన్ని మీరు హెచ్చించుకోవాల్సిందిగా మనం చేస్తూ, బలహీనుడైన మీ దాసుని బలవంతుడైన మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మిక్కిలి వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా దేశీయ మిత్రులు కొన్ని నిమిషాలు దయచేసి మాటలపైన మీరు గమనం ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం అయినటువంటి బైబిలు, దీనిని రాజగ్రంథం అని అంటారు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఒక గొప్ప పుస్తకం ఏమిటి అని అంటే బైబిల్. ద బుక్ అని అన్నారు, ద బుక్ ఆఫ్ బుక్స్ అని అన్నారు. అంటే పుస్తకాలకి గొప్ప పుస్తకం, గొప్ప గ్రంథం కనుక ఇది దైవ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం. యావత్ ప్రపంచం యొక్క చిత్రపటం ఇందులో మనం చూస్తాం. కనుక ఈ గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి సత్యం చాలా తేటగా వివరించబడింది. దానినే మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలు కొంచెం మీరు ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇందులో బలవంతమేమీ లేదు. మీరు అంగీకరించగలిగితే మీకు క్షేమం, మీకు ఆశీర్వాదం, మీకు దీవెన. మేమెవరిని కూడా బలవంతం చేయడానికి ఈ మాటలు తెలియచేయట్లేదని చెప్పి నేను ముందుగానే మీకు విన్నవిస్తూ ఉన్నాను. దైవగ్రంథం అయినటువంటి బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండు పుస్తకాలు మనం చూస్తాం. అంటే రెండు పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే ఆ రెండు నిబంధనలు. ఇందులో కూడా ఒకే రకమైనటువంటి సందేశం ప్రభువును గూర్చి ఇవ్వబడతా ఉంది. అందుకని నేను క్రొత్త నిబంధనలో కూడా దైవభక్తిని గూర్చిన, నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అనే మాట చదివాను. అలాగే 147వ కీర్తనలో ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఎలాంటి దేవుడో అనే సత్యాన్ని దైవగ్రంథం తెలియచేస్తూ ఉంది. 5వ చరణంలో మన ప్రభువు గొప్పవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన అధిక శక్తి గలవాడు అన్నాడు. మూడవదిగా ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అన్నాడు. ప్రభువును గురించి, యేసుక్రీస్తుని గురించి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఒక్క వచనంలో ఇమిడి ఉన్నాయి. నంబర్ 1, ఆయన గొప్పవాడు అనే మాట చూస్తాం. రెండవది, ఆయన అధిక శక్తి గలవాడు. శక్తి కాదు, మనం ఈ లోకంలో శక్తిమంతుల్ని చూస్తాం,
కానీ ఆయన అధిక శక్తి కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం జ్ఞానవంతుల్ని చూస్తాం, కానీ ఆయన జ్ఞానవంతుడు కాదట. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అన్నాడు. అంటే అనంత జ్ఞాని అయిన దేవుడు అనే సత్యం దైవగ్రంథం తెలియచేస్తూ ఉంది. అర్థమైంది కదండి? యేసు ప్రభు ఆయన గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు అనే మాట మనం గమనించాలి. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అన్నాడు. వాస్తవమైనటువంటి సంగతి పిల్లరా. అలా అయితే ఈ 3 మాటలు మనం ఆలోచన చేయలేం, కానీ ఒక మాట మనం ఆలోచన చేద్దాం. అదేమిటి అని అంటే, మన ప్రభువు గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి వేళ ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. దైవగ్రంథంలో అక్కడక్కడ 2-3 మాటలు మనం చదివినట్లయితే 48వ కీర్తనలోనే ఒక వచనం చదువుతాను. మొదటి వచనం 48వ కీర్తనలో, బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి, లేని వారు వింటే సరిపోతుంది. వింటే చాలంతే, మీరేమి తీయాల్సిన అవసరం లేదు. నేను చదివేది మీరు వింటే సరిపోతుంది. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు అని అన్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు అని అంటే, మరల ఇక్కడ ఇంకొక మాట మనం ధ్యానం చేయొచ్చు. కీర్తనీయుడు అనంటే ఆయన బహుకీర్తనీయుడు అనంటే బహుకీర్తి కలిగినటువంటి వాడు అని అర్థం. ఆయన బహుకీర్తి కలిగిన వాడు. మనం ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ మాట రాస్తారు, పలానా వ్యక్తి కీర్తిశేషులు అని అంటారు కదా. కీర్తిని శేషముగా కలిగినటువంటి వారు అని అంటారు. కానీ యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే, ఆయన బహుకీర్తి కలిగిన వాడు. మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా బహుకీర్తిశేషులు అని రాయబడ్డం చూసారా? ఎక్కడ చూడడం. కీర్తిశేషులు అనే మాట ఉంటుంది, కానీ బహుకీర్తిశేషులు అనే మాట ఎక్కడ ఉండదు, వాడలేదు అది. కానీ ప్రభువుకు వాడబడినటువంటి మాట అది. బహుకీర్తనీయుడు అని అంటే బహుకీర్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన గొప్పవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదండి. 135వ కీర్తన 5వ చరణంలో కూడా ఈ మాట మనం గమనిస్తాం. ఎందుకనంటే నేను చెప్పే మాటలు దేవగ్రంథంలో రాయబడినటువంటి మాటలు మీకు చెబుతా ఉన్నాం. ఈయన సొంత వాక్యం చెప్తున్నాడని మీరు అనుకుంటారని ఈ మాటలు నేను చదివిస్తున్నాను. ఆయన గురించి రాయబడిన మాటలే. 135వ కీర్తన 5వ చరణం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని అన్నాడు. రాయబడిన మాట ఏమిటి చెప్పండి? మన ప్రభు గొప్పవాడు కదా అని నేను ఎరుగుదును అని అన్నాడు. బా, ఎంత గొప్ప సంగతి అండి. కీర్తనాకారుడు ఎరిగాడట, తెలుసుకున్నాడట. ఈ కీర్తన రాస్తున్నటువంటి భక్తుడు మన ప్రభువు గొప్పవాడని నేను ఎరుగుదును అని అన్నాడు. అర్థమైందండి? ఆయన గొప్పవాడు, బహుకీర్తనీయుడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అన్నాడు. మన జ్ఞానానికి పరిమితి ఉంది కదా, పరిమితులు ఉన్నాయి. ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంత జ్ఞాని అయిన దేవుడు గొప్పవాడు అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తాను. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని అన్నాడు. ఏమండి? దైవభక్తిని గూర్చిన మర్మము నిరక్షేపముగా అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిరక్షేపముగానంటే ఆక్షేపణ లేకుండా. ఎవరన్నా ఆక్షేపణ చేస్తారు కదండి. ఆక్షేపణ లేకుండా నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని అన్నాడు. ఆ గొప్పది అనే సంగతి మనం ముగింపులో ఆ మాటలు మనం చూడబోతా ఉన్నాం. దైవభక్తిని గూర్చిన మర్మము అని అన్నాడు. కనుక ప్రియులారా,
ఆయన గొప్పవాడు కదండి. అలా అయితే మనకి ఇలా ఆలోచన వస్తుంది, అయ్యా మరి మానవులమైన మనం కూడా గొప్పవాళ్ళమే కదా. ఈ లోకంలో కూడా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్ప విద్యావంతులు ఉన్నారు, గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు, గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు కదండి, గొప్ప క్రీడాకారులు ఉన్నారు కదండి, గొప్ప రైతులు ఉన్నారు కదండి, గొప్పగా చక్కగా ధాన్యాన్ని పండించగలిగిన వారు, వాళ్ళందరూ గొప్పవాళ్ళే, నేనేం కాదనట్లేదు. ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానముతో వారు గొప్ప గొప్ప విషయాలలో వారు ముందుకు సాగుతున్నారు. అయితే వినాలి, దైవగ్రంథమైనటువంటి బైబిలు మానవుడు ఎందులో గొప్పవాడో కూడా రాయబడింది. అర్థమైందా? రాసింది. దైవగ్రంథమైనటువంటి బైబిల్లో మానవుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కార్యక్రమాల్లో గొప్పవాడే, నేను కాదని అనట్లేదు. కానీ వీటికి మించి మానవుడు ఎందులో గొప్పవాడు అనంటే ఒక మాట మనం చదవాలి. ఏమన్నాడు? ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక వ్యక్తి ఇట్లా చెప్పాడు. ఏమన్నాడు? 4:13లో, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని అన్నాడు. అదండి, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని అన్నాడు. అంటే ఆదాము అవ్వలకు జన్మించినటువంటి ఒక కుమారుడు కదండి. చెప్పండి, కయీను, ఆయన యొక్క దోష శిక్ష భరించలేనంత గొప్పది అని అన్నాడు. ఆయన దోషం చేశాడు, పాపం చేశాడు, చెడుతనం చేశాడు. ఇలా వినాలి, సహోదరుని, రక్తం పంచుకుని పుట్టిన సహోదరుని చంపివేసినట్లుగా, హత్య చేసినట్లుగా మనం చూస్తాం. కనుక మనకు ఒక మాట అర్థం కావాలి, మానవుడు రకరకాల విషయాల్లో గొప్పవాడే, నేను కాదని అనట్లేదు. కానీ దైవగ్రంథం చెబుతుంది, దోషము చేయుటలో కూడా, పాపము చేయుటలో కూడా, చెడుతనము చేయుటలో కూడా కదా, ఆ దేవునికి విరోధంగా జీవించడంలో కూడా, దేవుని మీద తిరుగుబాటు చేయడంలో కూడా గొప్పడే అనే మాట దైవగ్రంథం తెలియచేస్తా. దానికి మరికొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో సాక్షాత్తు దేవుడైనటువంటి యెహోవా ఈ మాట చెబుతా ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అన్నాడు. ఏమండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని అన్నాడు. దాన్ని నేను చూచాను, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని అన్నాడు కదండి. మానవుని యొక్క హృదయం, చెప్పండి, చెడ్డది అనే మాట రాయబడింది. మానవుని యొక్క హృదయములలోని ఊహ, తలంపులు అన్నీ కూడా ఎలాంటివి చెప్పండి? చెడ్డవి అనే మాట వ్రాయబడ్డం మనం చూస్తాం. అవును, దైవగ్రంథం చెప్పింది. దైవగ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కదా, మానవుని యొక్క హృదయం కదా అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని అన్నాడు. హృదయం ఎంత పాడైపోయిందో అనేటువంటి సంగతిని మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి కూడా మనం చూస్తాం కదా. అవును, కనుక దేవుడు చెబుతున్న మాట అండి ఇది. ఇందాకేమో ఒక మానవుడు చెప్పాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని అన్నాడు. మానవుడు ఎందులో గొప్పడు అని అంటే చెడుతనం చేయడంలో కదండి, పాపం చేయడంలో, దోషం చేయడంలో, ఇతరుల్ని మోసగించడంలో కదండి గొప్పవాడు అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అనే సత్యాన్ని దేవుడే చెబుతున్న మాట. ఇది దేవుడు చెప్పిన స్టేట్మెంట్, నేను కాదండి చెప్పేది. బైబిల్ చెప్తుంది, దేవుడైనటువంటి యెహోవా చెబుతున్న మాట. నేను చూచాను అని అన్నాడు. కనుక వినాలి, మన ఊహ, మన తలంపులు కదా, మన ఆలోచనలు అన్నింటినీ ఎరిగినవాడు, చూచినవాడు. అవును, మన మాట మన నోటికి రాకమునిపే మనం ఏం మాట్లాడతామో ఆయన ఎరిగినవాడు. దేవుడు అంటే అలాంటి వాడయ్యే ఉండాలి కదండి. పిల్లలు ఆలోచన చేయండి. కనుక నరుల చెడుతనము భూమి మీద గొప్పది అనే మాట మనం చూస్తున్నాం.
చెడుతనం కదండి. అవును, అంత మాత్రమే కాదు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది అని అన్నాడు కదా. వారి మర గొప్పది. సొదొమ గొమొర్రాలు అనే 2 పట్టణాలు ఉన్నాయి. వారు భయంకరమైనటువంటి చెడుతనములో నివసిస్తూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. ఇలా వినాలి, వాస్తవంగా సొదొమ గొమొర్రాల యొక్క ఆ పట్టణ పరిస్థితులను బైబిల్లో రాయబడింది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న దినాలు కూడా అలాంటివే. అర్థమైందండి? కనుక వాటి పాపము బహుభారమైనది అనే మాట దైవగ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఊరికనే పేరుకి ప్రభువుని నమ్మేననేవారు, దైవభక్తి కలిగిన వారు అని చెప్పుకునే వారి జీవితాల్లో కూడా పాపముంది అనే సంగతిని దైవగ్రంథం తెలియచేస్తుంది. చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 2:17లో ఇలా వ్రాయబడి ఉంది. ఏమన్నాడు అక్కడ? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యిరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని, చెప్పాలి ఇప్పుడు, బహు గొప్పదాయను. ఇక్కడ గొప్పదని రాయబడలేదట, పాపం ఎలా రాయబడింది? బహు గొప్పది అని అన్నాడు. పిల్లరా, ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు. వినండి జాగ్రత్తగా. కొంతమంది యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులు ఎవరు అనంటే ఒక భక్తి కలిగినటువంటి దైవజనుని యొక్క పిల్లలు. పేరుకి భక్తి కలిగిన వారిలాగానే కనబడతా ఉన్నారు. పేరుకి దేవుణ్ణి నమ్మిన వారుగా కనబడుతున్నారు. పేరుకి పరిచర్యలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. కానీ పిల్లరా, వారి గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట ఏమిటి అంటే, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అనే మాట మనం చూస్తున్నాం కదా. అవును, నేటి దినాల్లో కూడా చాలామంది, వినండి ప్రియులారా, చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం అని అంటున్నారు. కొంతమంది రకరకాలైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, రకరకాలైనటువంటి భక్తి ప్రవక్తలు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వారి జీవితాల్లో మార్పు లేదు. వారి పాపం చేస్తున్నారు, వారు చెడుతనం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కూడా వారు పేరుకి దైవజనుని పిల్లలే కానీ, యవనస్తులే కానీ, చెప్పండి, వారు పాపం చేస్తున్నారు, చేయకూడని పాపం చేస్తున్నారు. వ్యభిచార సంబంధమైనటువంటి పాపములో వారు కొనసాగుతూ ఉన్నారు. నేటి దినాల్లో యవనస్తులు కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండి. యవనస్తులు పాడైపోతాయి. ఇక్కడ యవనుల గురించి రాయబడింది. యవనస్తులు పాడైపోతున్నారు. పేరుకి కదండి దేవుణ్ణి నమ్మినట్టుగా కనబడుతున్నారు కదండి. అవును, పేరుకి భక్తి కలిగిన వారుగా కనబడతా ఉన్నారు కదండి. రకరకాలైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. కానీ కదండి, వారు పాడైపోతున్నారు, చెడుతనములో ఉన్నారు, పాపములో ఉన్నారు, దుర్మార్గతలో ఉన్నారు, దుష్టత్వములో ఉన్నారు. వారు జరిగించేటువంటి పాపం బహు ఘోరమైనది, బహు భారమైనది అనే సత్యాన్ని దైవగ్రంథం మనకు తెలియచేస్తుంది. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని, చెప్పండి, బహు గొప్పదాయను. సోదరుడా, సోదరి, నా ప్రియ యవనస్తులారా, నా దేశీయ మిత్రులారా, ఒకవేళ ఇలాంటి చెడుతనములో ఉంటే, ఇలాంటి పాపములో ఉంటే, ఇలాంటి దుర్మార్గతలో ఉంటే, ఇలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవునికి దూరమైపోయి ఉంటే, ప్రభువు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ పాపం బహు ఘోరమైనది, బహు గొప్పది అని వ్రాయబడింది. అయినా పర్వాలేదు, ఈ మాటలు వింటూ ఉంటుండగా, నాయనా నా పాపం బహు గొప్పది అని తేటగా చెప్పారు ఈ రాత్రి వేళ. కనుక గొప్పవాడైన మీ సన్నిధికి వస్తున్నాను, నా గొప్ప పాపం మీరు పరిహరించండి అని అంటే ప్రభు తప్పక నీ పాపాన్ని క్షమిస్తాడు. అర్థమవుతుందా? కనుక ఈ రాత్రి వేళ మానవుడు ఎందులో గొప్పోడు అనంటే మీరు చెప్పండి. పాపం చేయడంలో గొప్పోడు, చెడుతనం చేయడంలో గొప్పోడు, మోసగించడంలో గొప్పోడు కదండి. కదండి, రకరకాలైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా చేసి దేవునికి తిరుగుబాటు
చేసి దేవునికి దూరం అయిపోతూ తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, యవనస్తులారా, నా దేశీ మిత్రులారా, మీ పాపం ఎంత బహు గొప్పదైనా గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని మీ గొప్ప పాపాన్ని పరిహరించి మీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దైవగ్రంథం తెలియచేస్తాను. అలా అయితే ప్రభు గొప్పవాడు అనే మాట రాయబడింది. ఈ మాట కేవలం పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో ఆయన గొప్పవాడు ఎందులో, ఏ విషయాలలో, ఎవరికంటే అని అంటే దైవ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఏమండి, యేసు ప్రభు ఎందులో గొప్పవాడంట, ఎవరికంటే గొప్పవాడంట? దేవాలయము కంటే గొప్పవాడు. ఏమండి, దేవాలయాన్ని చాలా గొప్పదిగా భావిస్తాం మనం కదండి. మందిరాలు, గుడులు కదా, ఇవన్నీ గొప్పవిగా మనం భావిస్తాం. నిజమే, దైవగ్రంథంలో కూడా మీరు చదివితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను కట్టించినటువంటి దేవాలయం గొప్పది అని రాయబడింది. మీరు చదువుకోండి, తిప్పడానికి సమయం లేదు, అన్నీ తిప్పడానికి కుదరదు కనుక దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆశ్చర్యకరమైనది గొప్పదిగా కట్టబడినటువంటి మందిరం ఏది? సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. చెప్పనా? ఇలా వినాలి. సొలొమోను ఆ దినాలలో దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయానికి, ఆ మందిరానికి ఇలా వినాలి, ఓన్లీ బంగారాన్ని లెక్కలు కడితే 100 టన్నుల బంగారం వాడాడట. అమ్మా, అర్థమవుతుందా? ఎన్ని టన్నులు రా? 100 టన్నుల బంగారం. బంగారాన్ని దేంతో కొలుస్తారు చెప్పండి? రైట్, తులాలు అన్నారు, మంచిది కదా. తులాలంటే కూడా ఇప్పుడు అర్థం కాదు కదండి. గ్రాములు, రైట్, వెరీ గుడ్ కదా. కాసు ఎంత? కాసు చెప్పండి. కాసు ఎన్ని గ్రాములు? చూసారా, సోదరులు ఎంత చక్కగా చెప్తున్నా. పాపం వాళ్ళకి బంగారం మీద ఆశ ఉంటుంది కదా. నిజమే, తప్పేం కాదులేదు, రైట్, వాస్తవం, మంచిదే కదండి. గ్రామ్ ఎంత ఇప్పుడు చెప్పండి? కదండి, ఇంచుమించు 17,000 అంటున్నారు ప్రియులు. చెప్పండి, అంటే ఒక కాసు బంగారం మనం కొనాలంటే సుమారు 80,000, 85,000 అవుతుంది కదా. అంటే 8 గ్రాములు. ఇలా వినాలి, 100 టన్నుల బంగారం వాడాడు. ఓన్లీ బంగారమే లెక్కలు కట్టారు అంతే. బైబిల్ పండితులు లెక్కలు చెప్తున్నాను నేను. మీరు వెళ్ళి చూసి వచ్చారా అని అంటే ఆ దినాల్లో నేను లేను, మీరు లేరులే. అర్థమవుతుందా? బైబిల్ పండితులు లెక్కలు కడితే 100 టన్నుల బంగారం అండి. ఓ భక్తుడు ఇట్లా చెప్పాడు, 2 లారీల బంగారం అన్నాడు. 2 లారీల బంగారంతో మందిరాన్ని కట్టాడట. అర్థమైంది? మరి అది గొప్పదా కాదా? మీరు చెప్పండి అమ్మా. గొప్పదే. కానీ వినండి, అలాంటి మందిరము కంటే, అలాంటి దేవాలయము కంటే గొప్పవాణ్ణి నేను అన్నాడు. బా, ఎంత అద్భుతమైనటువంటి సత్యం అండి. దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అన్నాడు. అవును, ఇక్కడున్నాడు అని అన్నాడు. ఏమండి, ఆయన ఎంత గొప్పవాడు అని అంటే, ఊరికి నేను ఇలా చెప్తాను. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడండి. అర్థమైందండి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. చెప్పనా? ఆయన తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని అంతటినీ కలుగ చేశాడు. మహత్తు గల మాట చేత. అర్థమైందండి? ఆకాశం, భూమి, సముద్రం, అందుండు సమస్తాన్ని తన మాటతో సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మాటతో చేయలేదు. తన స్వహస్తాలతో, తన స్వరూపములో, తన పోలిక చొప్పున చేశాడు. అందుకనే నేను ఎప్పుడు ఇలా చెప్తాను, దేవుడు ఎలా ఉంటాడు అని అంటే ఇలా వినాలి, నీలానే ఉంటాడు. అది దేవుడు ఎలా ఉంటాడు? నీలానే ఉంటాడు. అడిగారు అనుకోండి ఎవరన్నా ప్రశ్న, అయ్యా దేవుడు ఎలా ఉంటాడు అని అంటే అచ్చ నీకులాగానే ఉంటాడు అని చెప్పాలి. ఏనంటే బైబిల్ అలా చెప్పింది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసేను అనే మాట మనం చూస్తాం. అర్థమైందండి? కనుక దేవుని యొక్క స్వరూపం నీకు ఇవ్వబడింది. నువ్వు ఆయన స్వభావంలో కూడా జీవించాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ మానవుడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి, తప్పిపోయి
పాపం చేయడంలో, చెడుతనం చేయడంలో, దుర్మార్గత జరిగించడంలో, మోసం చేయడంలో, చెప్పండి, దేవునికి తిరుగుబాటు చేయడంలో వాడు గొప్పవాడయ్యాడు. చూసారా? కనుక దేవుడు ఎలాంటి వాడు అంటే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. అమ్మా, ఇప్పుడు ఆ గొప్పవాడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో చెప్పండి, వారి మధ్యన నేను ఉంటాను అని అన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడు. దేవుడు కంటికి కనబడే దేవుడు కాదు. కంటికి కనబడితే మన కళ్ళు డామ్మని పేలిపోతాయి. ఏనంటే అక్కడే చూసాం కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు, అమరత్వం కలిగినటువంటి దేవుడు. మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను, నేను ఇప్పుడు ఇలా చెప్తాను, ఇలా అర్థం చేసుకోవడానికి. రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే ఇక్కడే, లేకపోతే మీరున్న చోట ఒకసారి, లేకపోతే డాబా ఎక్కి, లేకపోతే మీరున్న స్థలంలో ఒక్కసారి అలా సూర్యుని వైపు అలాగా ఓ 10 నిమిషాలు చూడండి. చూడగలరా? 10 నిమిషాలు, పోనీ 5 నిమిషాలు చూస్తారా? మరి దేవుడు కలిగి చేసిన ఓ చిన్నపాటి సూర్యున్నే మనం చూడట్లేదు, దేవుణ్ణి ఏం చూడగలం? అందుకనే ఎప్పుడు చాలామంది అంటారు, దేవుడు నాకు కనబడితే నేను నమ్ముతానని అంటారు. కనబడితే చచ్చిపోతాం మనం, చూడలేం. వద్దు, అలా కోరుకోకూడదు. ఇలా వినాలి, ఆయన అదృశ్యుడు అలా రాయబడి ఉంది. అర్థమైందా? అదృశ్యుడైనటువంటి దేవుడు కంటికి కనబడనటువంటి వ్యక్తి అయితే ఆత్మీయ నేత్రాలతో ఆయన చూడొచ్చు. ఆత్మీయ నేత్రాలతో, ఈ శరీర సంబంధమైన ఈ బాహ్య నేత్రాలతో మనం చూడలేం. ఆత్మీయ నేత్రాలతో చూడొచ్చు, మన అంతరంగంతో చూడొచ్చు, మన మనస్సుతో చూడొచ్చు. అర్థమైంది? మన హృదయపూర్వకంగా ఆయన చూడొచ్చు. అలా చూశాను నేను 21వ సంవత్సరంలో నేను అలా చూశాను నా దేవుణ్ణి. అర్థమవుతుందా? గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. ఆయన దేవాలయము కంటే గొప్పవాడు. దేవాలయం మనకి గొప్పదే కదండి. మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం, దాన్ని గౌరవిస్తాం కదండి. మనందరం కూడుకుంటాం. ఇలా వినాలి, వాటన్నిటికంటే గొప్పవాడు. నేను ఎలా చెప్పనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటాడు. మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఎవరైతే ఆయన్ని కోరుకుంటారో వారి హృదయాల్లోనికి వస్తాడు, వారి హృదయాల్లో ఉంటాడు ఆయన. అర్థమైందా? మానవుని యొక్క హృదయములో అంత గొప్ప దేవుడు ఒదిగిపోవడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఈ రాత్రి వేళ ఆ గొప్ప దేవుణ్ణి నీ హృదయానికి ఆహ్వానిస్తే నీ హృదయంలోనికి వస్తాడు. నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు, బలవంతంగా రాడు. ఏమండి, నేను ఇంటికి వచ్చానండి, మీరు తలుపు కొట్టానండి, మీరు తీస్తేనే నేను లోపలికి రాగలను కదండి. బదలు కొట్టుకుని వస్తే కుదిరిద్దండి? చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఈయన మా తలుపులు పాల్గొట్టాడండి అంటారు కదండి. వాస్తవమైన ఏమండి, బలవంతం లేదు, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు. నేను మరలా చెప్తున్నాను, గొప్ప దేవుడైనటువంటి యేసు ప్రభువా, నేను గొప్ప పాపంలో ఉన్నానయ్యా, నువ్వు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు అని నేను వింటున్నాను. నేను కోరితే, నేను ఆహ్వానిస్తే మీరు వస్తారని నేను విన్నాను. నా హృదయంలోనికి రండి అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, రండి అక్కడే 41వ వచనం, 12వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం ఆఖరి లైన్ చదువుతున్నాను. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఎవరైనా యోనా కంటే గొప్పవాడు అని అన్నాడు. అమ్మా, యోనా అనే గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో. యోనా ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఆయన, ఇలా వినాలి, గొప్పవాడు. యోనా చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఇలా చెప్తాను, ఊరికే మీకు అర్థం అవడానికి ఎట్లా చెప్తాను. ఆ ప్రవక్త అయినటువంటి ఆయన్ని నినివేకి పంపిస్తున్నాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించమని పంపుతున్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తర్షీషుకు ఓడ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. గొప్ప చెప్పండి తుఫాను రేగింది. అమ్మా, గొప్ప తుఫాను రేగింది కనుక అలజడి ఉంది, గొప్ప ప్రమాదం ఉంది కనుక వెంటనే చీటీలు వేశారు కదా. చీటీ ఎవరి మీదకి వచ్చింది? ఈ తప్పు ఎలా జరిగింది, ఎందుకు ఈ తుఫాను వచ్చిందంటే యోనా మీదకి వచ్చింది. ఇప్పుడు యోనాని ఎత్తి ఏం చేశారు చెప్పండి?
సముద్రంలో వేసేయమన్నాడు ఆయన, సముద్రంలో వేసేసారు కదండి. గొప్ప మత్యాన్ని ఆజ్ఞాపించాడు. మీకు విషయం చెప్పనా, చేప కడుపులోనికి వెళ్ళి క్షేమంగా సముద్ర గర్భంలో ఉండి మరలా తిరిగి బయటకు వచ్చినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. యోనా ఒక్కడే. గొప్పోడో కాదు మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, పోను ఒకవేళ మీకు తెలిస్తే. ఏమండి మీరు ఈయన పేరు చెప్పారు కానండి, ప్రపంచంలో ఇంకొక ఆయన ఉన్నాడండి, చేప మింగేసిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి పలానా చోట కక్కేసిందండి, ఆయనకున్న ఉన్నాడండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నాకు తెలియదు, మీరు ఉంటే చెప్పండి. ఆయన గొప్పోడే. ఇంకో మాట చెప్పనా, ఆయన 3 దినముల ప్రయాణం అంతా దూరం ప్రయాణం చేయాలి. వాస్తవంగా అంత ప్రయాణం లేకుండానే ఆయన స్వార్థ ఇంచుమించుగా ప్రకటిస్తూ ఉంటుండగా 1,20,000 మంది ప్రభు తట్టు తిరిగారు. 1,20,000 పైచిలుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. గొప్ప దేవుడైన ప్రభువుని నమ్ముకున్నారు. రాజు మొదలుకొని చెప్పండి, దాసుడు వరకు ఎంత గొప్పడో చెప్పాడు. ఆయన ఎంత గొప్ప రక్షకుడో చెప్పాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు. రాజు మొదలుకొని రాజవస్త్రములు తీసివేసి అందరూ కూడా దాసుడు వరకు వీధులలో కూర్చుని గోనెపట్ట వేసుకుని బూడిద వేసుకుని కదా వారు తమ పాపములను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. 1,20,000 మంది పైచిలకు రక్షించబడ్డారు. గొప్పోడా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. దేవాలయం గొప్పది, దేవాలయం కంటే గొప్పవాడు యేసు ప్రభు. చెప్పండి, యోనా గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు అనే సంగతిని మనం చూస్తాం. ఆ 42వ వచనం చివరి భాగంలో 42వ వచనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని అన్నాడు. సొలొమోన్ అనంటే ఇలా వినాలి, మహాజ్ఞాని, జ్ఞానం కలిగిన వాడు. అర్థమైందండి మీకు? ఈ 10th క్లాసు 9th క్లాసు ఆయా చదివే పిల్లలకి అర్థమవుతుంది. ద వైస్ కింగ్ సాల్మన్ సిలబస్ కూడా ఉంది, నేను చదువుకున్నాను, బహుశా మీకు కూడా ఉండే ఉంటుంది. మహాజ్ఞానం కలిగిన వాడు, ఆయన కంటే గొప్పవాడు అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తాం. పిల్లరా, ఇలాగా మనం చెప్పుకుంటూ వెళితే దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు కదండి, సొలొమోను కంటే గొప్పవాడు అనే సంగతిని దేవగ్రంథం మనకు తెలియచేస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది ప్రియులారా. ఏమన్నాడు? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపారం. అందరికంటే గొప్పవాడు అని అన్నాడు. అంతే, ఒకటే మాట. ఏమండి, ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడు. చెప్పండి, అందరికంటే గొప్పవాడు. మనం పాట కూడా పాడతాంలేండి కదండి, సొలొమోను కంటే, అహరోను కంటే, మోషే కంటే కదా, ఆలయము కంటే గొప్పవాడు. అవును, ఆరాధనలో ఆ పాట మనం పాడుతూ ఉంటాం. కనుక ఆ లేఖనాలు మనం చూస్తున్నాం. ఆయన అందరికంటే గొప్పవాడు అనేటువంటి సంగతిని దైవగ్రంథం మనకి తెలియచేస్తాను. కనుక ప్రియులారు వినండి, ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి సంగతులు, దేనికంటే గొప్పవాడు, ఎవరికంటే గొప్పవాడు అనేటువంటి సంగతులు దైవగ్రంథంలో మనం చూస్తాను. ఆయన ఎందుకు గొప్పవాడు అనంటే చూడండి, ఆయన గురించి ఇలా రాయబడి ఉంది. ఆయన ఎలాంటి దేవుడు అనంటే చూడండి, గొప్ప కాపరి అని రాయబడింది. చదువుమా, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, యేసుక్రీస్తుకు యుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని అన్నాడు. అమ్మా వినాలి, ఆయన గొప్ప కాపరి. చెప్పనా? ఇలా చెప్పనా? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. గొర్రెల గొప్ప కాపరి అంటే మీకు అర్థం కాదు, కానీ ఇలా వినాలి. ఆయన ఇలా వినాలి,
కరోనాలో నిన్ను కాపాడిన గొప్ప కాపరి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మీకు అర్థం అవడానికి ఎట్లా చెప్పాను. అర్థమైందండి? గొప్ప కాపరి అయిన యేసు అనే మాట మనం చూస్తాను. మనల్ని కాపాడుతున్నాడు కదా. నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాల్ని ఆయన కాపాడుతున్నాడు కదండి. గొప్ప కాపరి. కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అన్నాడు కదండి. ఆయన మన కాపరి కదండి. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా చెప్పండి, ఏ అపాయానికి భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకనంటే ఆయన నీ కుటుంబానికి, నా కుటుంబానికి గొప్ప కాపరిగా ఉంటాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నిన్ను, నన్ను కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. గొప్ప కాపరి, గొప్ప కాపరి. ఆయన కాపాడుతున్నాడు కనుక మనం ఈ దినాన్ని ఎలాగున్నాం కదండి. పిల్లలు ఆలోచన చేయండి. మన ఆరోగ్యం కాదు, మన తిండి కాదు, మన సంపద కాదు, మన ధనం కాదు, కేవలం ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి, గొప్ప కాపరి. అవును పిల్లరా, అలా అయితే ఆ గొప్ప కాపుదల దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట మీ దృష్టికి తీసుకుని వస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మరొక మాట మనం చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4:14లో ఒక మాట మనం చదువుదాం చూడండి. 4:14లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అబ్బా, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. అవును ప్రియులారా, తండ్రి అయిన దేవునికి కదండి, మానవులమైన మనకి మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడుగా ఆయన తన కార్యాన్ని జరిగించాడు. ప్రియులారా, అద్భుతమైనటువంటి సత్యం గమనించారా? అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసిన గొప్ప విజ్ఞాపనకర్త, గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మనకు సరిపోయినవాడు. అర్థమైందా? ఫలించినా సరే లేని ఎడల దీన్ని నరికించేయి అని అన్నాడు. కానీ యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆయన విజ్ఞాపన, ఆయన విజ్ఞాపన. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన విజ్ఞాపన, ప్రధాన యాజకుడిగా, ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి వేళ యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి సరిపోయినవాడు. అమ్మా, మన కుటుంబాలకి సరిపోయినవాడు, గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప కాపరి. యేసు అను గొర్రెల గొప్ప కాపరి, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. ఒక మాట మనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను. 3-4 వచనాలు ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని అన్నాడు. ఇంత గొప్ప రక్షణను అని అన్నాడు. అమ్మా, 3వ మాట ఏంటో తెలుసా? ఆయన గొప్ప రక్షకుడు. అదండి, ఆయన గొప్ప రక్షకుడు. ఆయన గొప్ప రక్షణ ఇస్తాడు. ఎవరికి అవసరం రక్షణ చెప్పండి? శిక్షలో ఉన్న వారికి రక్షణ అవసరం కదండి. మానవుడు పాపపు శిక్షలో ఉన్నాడు కదా. ఏ భేదం వల్ల అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు కదా. అవును, అది 2వ మరణం. కనుక ఆ మరణము నుండి, ఆ అగ్నిగంధకాలతో మండే అగ్నిగుండము నుండి, ఆ నరకాగ్ని నుండి, ఆ నిత్య నరకాగ్ని నుండి నిన్ను, నన్ను కూడా తప్పించి ఆయన గొప్ప రక్షణ మనకిస్తాడు. కనుక ఆయన గొప్ప రక్షకుడు. చెప్పండి, 3 మాటలు చెప్పాను. 1 గొప్ప కాపరి, 2వదిగా గొప్ప ప్రధాన యాజకుడు, 3 గొప్ప రక్షకుడు అనే సత్యాన్ని దైవగ్రంథం మనకి తెలియచేస్తుంది. అలా అయితే సోదరుడా, నువ్వు రక్షించబడ్డావా లేదా? అంటే నువ్వు మార్పు చెందావా లేదా? నువ్వు మారు మనసు పొందావా లేదా? నీ పాపము నుండి నీకు విడుదల కలిగిందా లేదా? నీకు రక్షణ కలిగిందా లేదా? గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. అందుకని అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే
నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అన్నాడు. బాబు వినండి. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఈ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే, ఈ గొప్ప కాపరిని, ఈ గొప్ప ప్రధాన యాజకుడిని, ఈ గొప్ప రక్షణ ఇచ్చే దేవుణ్ణి కదండి నిర్లక్ష్యం చేస్తే వీళ్ళరా ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కనుక గొప్ప రక్షణ ఎలా రక్షించబడతారు? అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం. యేసు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లా నువ్వు రక్షించబడతావు. ఎలా అనగా రక్షణ కలుగునట్లు మనుష్యుడు నోటితో ఒప్పుకొనును, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రోమాపత్రిక 10:9 ఆ మాటలు మనం చూస్తాం. అర్థమైందండి? ఎలా పొందాలి రక్షణ? యేసు అని నీ నోటితో ఒప్పుకొని, ఏమని? ఆయన గొప్ప కాపరని చెప్పండి, ఆయన గొప్ప ప్రధాన యాజకుడని, ఆయన గొప్ప రక్షకుడని, ఆయన దేవాలయం కంటే, యోనా కంటే, చెప్పండి సొలొమోను కంటే ఆయన గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, ఆయన నీ పాపాన్ని తన రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి గొప్ప రక్షణతో ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ దయచేసిన దేవుణ్ణి వారు స్తుతించారు. అర్థమవుతుందండి? కనుక ఆయన గొప్ప రక్షకుడు అనేటువంటి సత్యాన్ని దైవగ్రంథం నీకు తెలియచేస్తాం. ఎలా పొందాలి రక్షణ? ఆయన్ని ఒప్పుకొనుట ద్వారా, హృదయములో ఆయనను విశ్వసించుట ద్వారా నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు ఎలా చెప్పనా? ఆ గొప్ప దేవుడు ఏమయ్యాడు చెప్పండి? ఆయన ఏమయ్యాడు? లేఖనాల్లో మనం చదువుదాం చూడండి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రండి. ప్రియులరా, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని అన్నాడు. దైవభక్తిని గూర్చిన మర్మము, అవును, నిక్షేపముగా ఆక్షేపణ లేకుండా, ఎవరో ఆక్షేపించకుండా దైవభక్తి ఎంత గొప్పదో అనే మాట వ్రాయబడింది. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అనే మాట మనం చూస్తున్నాం. అమ్మా, ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప కాపరి, ఈ గొప్ప రక్షకుడు, ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సశరీరుడుగానంటే నీ వంటి నా వంటి దేహము కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. చెప్పండి, మనందరికీ తెలుసుగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అర్థమైందండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అని అన్నాడు. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి. ఎవరు వచ్చారు? క్రీస్తు యేసు. అంటే ఎవరైనా రక్షకుడు, గొప్ప రక్షకుడు అండి, గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప కాపరి కదండి. మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైనటువంటి మహాగణుడైనటువంటి దేవుడు, తేజోమయుడైనటువంటి దేవుడు కదండి. సశరీరుడుగా ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తాం. 2026 సంవత్సరాలకు పూర్వం ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు యేసు ప్రభు. అయ్యా, అయితే వినండి ప్రియులారా, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన సహోదరులైనను ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఆ 2 మాటలు ఉంటాయి. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, స్వకీయులు అంగీకరించలేదు. ఆయన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు, ఆయన సహోదరులు అంగీకరించలేదు, త్రోసివేశారు. ప్రియులారా, ఎంత ప్రమాదం ఆలోచన చేయండి. కనుక ఆయన శరీరధారికి లోకంలోనికి వచ్చాడు. ఇలా వినాలి, ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే నీచులుగా ఎంచబడ్డారో, ఎవరైతే వెర్రివారిగా ఎంచబడ్డారో వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడు, వారికి ఆ మాటలు ప్రకటించాడు. మాట చదువుదాం చూడండి. ఒక మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు అని అన్నాడు. గొప్ప వంశం వారిని ఆయన
పిలవడానికి ఇష్టపడలా కదండి. నీచులను చెప్పండి, ఎవరిని? అక్కడ మనం చూస్తాం, లోకములో ఉండు వెర్రివారిని కదా, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, గొప్ప వంశము వారు పిలవబడలేదు అని అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ గొప్ప, పేద, ధనిక, లేకపోతే బీద, లేకపోతే చదువు, లేకపోతే చదువు లేని ఈ పరిస్థితులు ఏమి లేవండి. ఎవరైనా ఆయన అంగీకరించవచ్చు. యేసు ప్రభు ఆయన గొప్పవాడు అనేటువంటి సంగతిని దైవగ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. లేఖనాల్లో మనం చూస్తున్నాం, సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమాయను అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం కదండి. అంత మాత్రమే కాదు, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందేను. ఏమండి, ఆయన నీతిమంతుడు అని తీర్పు తీర్చబడ్డాడు. కనుక యేసుప్రభు ఎలాంటి దేవుడు? శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. ఇలా వినాలి, ఆయన జన్మలో కానీ ఆయన జీవితంలో కానీ పాపము లేనిటువంటి వాడు. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. సాక్ష్యం చెప్పారు చాలామంది, అర్థమైందండి? అవును, ఒక దొంగ ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. బందిపోటు దొంగ చెప్పాడు సాక్ష్యం కదా. అరే, మనకైతే ఇది న్యాయం కదా, ఈయన ఏ నేరము చేసిన వాడు కాదు, ఈయనలో ఏ తప్పిదము లేదు అని అన్నాడు. చూసారండి, ఆయన నీతిమంతుడు. అవును ప్రియులారా, ఒక జడ్జి గారి యొక్క భార్య చెప్పింది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది. అర్థమైందా? శతాధిపతి చెప్పాడు, ఆయన నిజముగా నీతిమంతుడు అని చెప్పాడు, నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు కదండి. ఈయన యందు ఏ నేరమునూ లేదు అని అన్నాడు. నేరాలు చేసింది మనం, ఘోరాలు చేసింది మనం, పాపాలు చేసింది మనం, చెడుతనం చేసింది మనం కదండి. అమ్మా మీరు అంటలేదు, మనం అంటున్నాను, నేను కూడా కలుపుకుంటున్నాను. అర్థమైందా? కనుక ఈ నేరస్తులమైన మనలను, ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైనటువంటి పాపపు దుస్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించడానికి సశరీరుడుగా ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. నీతిపరుడని తీర్పు పొందాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడే మనం చూస్తాం, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. అమ్మా, మేము ప్రకటిస్తున్నాం, గొప్ప రక్షకుడు అని ప్రకటన చేస్తున్నాం. అవును, ఉనగట్లో ఉన్న స్థానిక జీడియం క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలు, పరిచారకులు, యవనస్తులైన వారు, సంఘం, భక్తి కలిగినటువంటి యవనస్తులు, సోదరులు, సోదరీలు అందరూ కదండి, 63 ఇంచుమించు కూడికలు వారు పెట్టి గొప్ప రక్షకుడని జనములలో ఆయనని ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాదండి, యావత్ ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఆయన గొప్ప రక్షకుడు అని అనేక మంది నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఆలోచన చేయాలి. ఈ రాత్రి వేళ ఆ గొప్ప రక్షకుడు మీ వీధిలోనికి వచ్చాడు, మీ కుటుంబాల దగ్గరకు వచ్చాడు. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు, చేరువచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరూ రక్షణ పొందిన వారేనా? పొందితే దేవునికి స్తోత్రం. రక్షణ పొందకపోతే జాగ్రత్త, నీకు శిక్ష తప్పదు అని దైవగ్రంథం మనకి తెలియచేస్తా ఉంది. కనుక ఇంత చక్కగా ప్రకటించబడుతున్నటువంటి ఆ రక్షకుణ్ణి నువ్వు అంగీకరించాలి. చూడండి, లోకమందు నమ్మబడెను అని అన్నాడు. లోకమందు నమ్మబడెను ఏమని? ఆయన శరీరధారికి లోకంలోనికి వచ్చాడని, ఆయన నీతిమంతుడు అని, ఆయన రక్షకుడు అని లోకమందు నమ్మబడెను. లోకం అంతా నమ్మింది యేసు ప్రభువుని. ఇలా వినాలి, ఎక్కడున్నోళ్ళే కాదు, ఇలా వినాలి, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. లోకమందు నమ్మబడెను అని అంటే లోకంలో ఉన్న అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన గొప్పవాడని. అబ్బా, ఈ రాత్రి వేళ నువ్వు కూడా నమ్మితే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు, నీకు గొప్ప రక్షణ కలుగుతుంది. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తున్నాం, ఆరోహణుడై తేజోమయుడయ్యేను అనే మాట మనం చూస్తున్నాం. మానవుల యొక్క పాప పరిహారం కొరకు కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములను ఆయన వీపు వెనుకతట్టు వేసుకుని మన పాపముల కొరకై రావలసిన శిక్ష మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో ఆయన భరించి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజడే లేచాడు, ఆరోహణమై ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సత్యం! ఈ రాత్రి వేళ మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు,
ఆయన ఎందులో గొప్పవాడో, ఎంత గొప్పవాడో అనేటువంటి సంగతిని దైవగ్రంథం మనకి తెలియచేస్తుంది. ఈ సత్యాన్ని ప్రారంభపు దినాలలో కొంతమంది నమ్మారు. వాళ్ళని దేవుడు గొప్పోళ్ళుగా చేశాడు. ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుందా? ప్రారంభంలో కొంతమంది అలా నమ్మిన వారు ఉన్నారు. చదువుదామా? గబగబా 2-3 మాటలు మనం చదువుదాం. చూడండి, దైవ గ్రంథంలో చూడండి, 12వ అధ్యాయానికి రండి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి అని అన్నాడు కదండి. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని అన్నాడు. అమ్మా బాబు, వినండి. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని ప్రభువు పిలిచాడు. ఆయన కూడా దేవుణ్ణి నమ్మినవాడు కాదు. గొప్ప దేవుడైనటువంటి దేవుణ్ణి నమ్మకుండా ఈ లోకంలో రకరకాలైనటువంటి పద్ధతుల ప్రకారం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. దేవుడు పిలిచాడు, నువ్వు లేవాలి అని అన్నాడు. నా మాట విను, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఇలా వినాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అతన్ని గొప్ప వ్యక్తిగా చేశాడు. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయానికి రండి. ఆదికాండ గ్రంథం, ఆయన నమ్మినోళ్ళని దేవుడు ఎంత గొప్పగా చేశాడో మీకు ఊరికినే చెప్పడానికి ఆ మాట చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. 35. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను కదండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 35వ వచనంలో కదండి. అక్కడ చెబుతా ఉన్నాడు, ఆయన దాసుడు, పెద్ద దాసుడు ఎలియాజర్ ఆ మాట చెబుతా ఉన్నాడు. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. బాబు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ క్రమంలో అతడు గొప్పవాడాయను అనే మాట మనం చూస్తాను కదండి. గొప్పవాడయ్యాడు, అన్ని విషయములలో దేవుడు అతనిని ఆశీర్వదించను అని 24 ప్రారంభంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుడు, అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన్ని కూడా ఏం చేశాడు? చదువుదాం చూడండి. 26వ అధ్యాయానికి రండి. 12వ వచనం చూపించి నేను ఈ మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ మాటలు మీకు తెలియచేస్తాను. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన దేవుడు గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. అక్కడ మనం చూస్తున్నాం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అమ్మా, అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు. వినండి, గొప్ప వ్యక్తిగా చేశాడు అబ్రహాముని. ఇస్సాకు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన కూడా గొప్ప వ్యక్తిగా చేశాడు. యాకోబు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన్ని కూడా గొప్ప వ్యక్తిగా చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, లేఖనాలు మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథానికి రండి. 11వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ప్రభువు పిలిచాడు. ఆయన పిలుపుకు విధేయుడయ్యాడు. ఇప్పుడు చూడండి, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేశాను. నిర్గమాకాండ గ్రంథం 11:3. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. గొప్పవాడు కాదంట, చెప్పాలి, మీరు చెప్పాలి. మిక్కిలి గొప్పవాడు అనే మాట మనం చూస్తాను. మోషేని గొప్ప వ్యక్తిగా చేశాడు ప్రభు అనే సత్యాన్ని దైవగ్రంథం మనకి తెలియచేస్తుంది. రండి మరొక మాట, యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఇలా చెబుతా ఉన్నాడు యెహోషువకి 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందనని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని అన్నాడు. నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను యెహోషువకి చెప్పాడు. ఇప్పుడు చూడండి 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేని గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతనిని గొప్ప వ్యక్తులుగా చేశాడు. ఇంకెన్ని చెప్పండి. ఈ రాత్రి వేళ మీరు ఆలోచన చేయాలి. మన ప్రభువు గొప్పవాడు. ఇలా వినాలి, ఆయన ఇలా వినాలి, గొప్ప మరణాన్ని ఆయన అనుభవించాడు. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఆయన గొప్ప మరణాన్ని అనుభవించాడు. ఏ మరణం అది? అది శిలువ మరణం. అర్థమవుతుందండి? శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు.
నీచాతి నీచమైన, ఘోరాతి ఘోరమైన, చెప్పండి, మరణం. అది గొప్ప మరణం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అట్లా మరణించలేదు. అన్ని మరణాల కన్నా విభిన్నమైనటువంటి మరణం. ఏ మరణం? శిలువ మరణం. ఆ శిలువలో మరణిస్తున్నటువంటి వ్యక్తి ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? నీ పాపాన్ని నా పాపాన్ని భరించినవాడు, మన గొప్ప పాపపు శిక్ష ఆయన వీపు వెనుక తట్టు వేసుకున్నాడు కదండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవును, యావత్ ప్రపంచంలో ఉన్న లోక పాపమంతా, అనగా మనుషుల యొక్క పాపం అంతటిని ఆయన భరించినవాడు. వినండి, ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటం, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆయన చేతులలో పొడవాటపు వాసమేకులు, ఆయన్ని కాలు మీద కాలు పెట్టి పొడవాటపు వాసమేకు కొట్టారు. కొరడాలతో కొట్టబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటంతో కొట్టబడ్డాడు. రోమా సైనికులు అరచేతులతో కొట్టారు ఆయన్ని. ఆయన నీతిమంతుడు, ఆయన నేరం చేసినవాడు కాదు, ఆయన పాపం చేసినవాడు కాదు. నీ పాపం నా పాపం, నీ నేరం నా నేరం, నీ దుష్టత్వం నా దుష్టత్వం, నీ చెడుతనం నా చెడుతనం ఆయన మీద మోపబడింది. మనందరి కొరకై అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు. మనందరి పాప పరిహారం కొరకు సిలువలో ఆయన మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, సమాధికి వెళ్ళాడు, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అనంటే మరణమును జయించి తిరిగి లేచాడు కనుక ఆయన గొప్పవాడయ్యాడు అంతే. ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు కదండి. అవును, ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. మరణం ఆయన చేతిలో ఓడిపోయింది. మరణం ఆయన చేతిలో ఓడిపోయింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని విజయనాదం చేశాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా తిరిగి దేవుడు లేపుతాడు అనేటువంటి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు ఆయన్ని నమ్మిన వారికి ఇచ్చాడు. ఈ రాత్రి వేళ అనుభవంలోనికి నువ్వు రావాలని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఇంకా నువ్వు పాపములో ఉంటే, ఇంకా నువ్వు దుష్టత్వములో ఉంటే, ఇంకా నువ్వు చెడుతనం చేస్తూ ఉంటుంటే ప్రభువు దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. ఎలా రావాలి? నీ పాపాన్ని ఒప్పుకుంటూ రావాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. యవనస్తులారా, యేసు ప్రభువుని నమ్మారా? గొప్ప దేవుణ్ణి నమ్మారా? ఆయన గొప్ప రక్షకుడయ్యా, ఆయన నీ గొప్ప కాపరయ్యా, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. వినాలి, ఆయన నమ్మిన వారిని, అబ్రహాముని, ఇస్సాకు, యాకోబులను, మోషే, యెహోషువలని గొప్ప చేశాడు. దావీదుని గొప్ప వ్యక్తిగా చేశాడు. ఈ లోకంలో ఆయన నమ్మిన వారిని ఆయన గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. అర్థమైందా? ఆశీర్వాదాలతో నింపుతాడు. ఏ ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడేవాడు. మరి వస్తావా ప్రభు దగ్గరికి? రక్షించబడతావా? ప్రభువును ఒప్పుకుంటావా? నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు అని నువ్వు ఒప్పుకుంటావా? ఆ ఒప్పుకున్న అనుభవం నీకుందా? ఉంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు, నువ్వు గొప్ప వ్యక్తివి. కారణం ఏంటంటే నువ్వు గొప్ప రక్షణ పొందావు. అందుకనే అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని అన్నాడు. రక్షణే గొప్పది, గొప్ప భాగ్యం. ఈ రాత్రి వేళ నా దేశీమిత్రులైనటువంటి మీరు ఆ గొప్పవాడని యేసు ప్రభు గొప్ప మరణాన్ని ఆయన అనుభవించాడు. కారణం, నా గొప్ప పాపములన్నిటినీ ఆయన మోశాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన గొప్పవాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా క్షమిస్తాడు, నిన్ను కూడా గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో ఉంచుతాడు. గొప్ప పరలోక భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఆయన నీకు ప్రసాదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటూ ఉంటుండగా ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే, నువ్వు నిరాకరిస్తే ఇలా వినాలి, నువ్వు అల్పుడుగా మిగిలిపోతావు. మీకు విషయం చెప్పనా? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అనే ఒక వాదం జరిగింది. అది చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ఇలా వినాలి, పరలోక రాజ్యంలో మిగులు అల్పుడైన వాడు భూలోకంలో ఉన్న గొప్పవాడి కంటే గొప్పవాడు అని రాయబడింది. స్త్రీలు కనిన వారందరిలో చెప్పండి, యోహాను గొప్పవాడు అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని రాయబడింది.
పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటే ఇలా వినాలి, నువ్వు గొప్ప వ్యక్తివి. కనుక దాన్ని పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు అల్పుడుగా మిగిలిపోతావు. అల్పుడు సంగతి ఎలాగున్నా నిత్య నరకాగ్ని, అగ్ని గంధకాలతో మండే అగ్నిగుండం, ఆరని అగ్ని, తీరని బాధ, యుగ యుగాలు కూడా ఆ నరకాగ్నిలో నువ్వు బాధపడాల్సిందే. అక్కడికి పోకుండా ఉండాలి అనంటే ఆకాశముకి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, గొప్పవాడు, అధిక శక్తి కలిగిన వాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, బహుకీర్తనీయుడైనటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు లేచిన ఆ గొప్పవాడైన యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నిన్ను గొప్పవాడుగా చేస్తాడు. నీ పాపాలు క్షమిస్తాడు. నీ గొప్ప పాపాన్ని ఆయన రక్తంలో కడిగి నిన్ను శుద్ధుడిగా చేస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో ఈ మాటలు ప్రకటించి ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి వేళ ఎవరైనా ఆ గొప్ప దేవుణ్ణి మీరు అంగీకరిస్తే, ఆ గొప్ప రక్షకుడు నాకు కావాలండి, ఆ గొప్ప కాపరి నాకు కావాలి, ఆ గొప్ప ప్రధాన యాజకుడు నాకు కావాలండి అని మీరు ఎవరైనా అనుకుంటే మేము ఇక్కడ కూర్చుని ఉంటాం. దయచేసి మీరు ముందుకు రండి. 2 మాటలు చెప్పి ఆ ప్రభువుని ఎలా అంగీకరించాలో మరి 2 మాటలు చెప్పి మేము మిమ్మల్ని విడిచిపెడతాం. దయచేసి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో ఈ మాటలు ప్రకటిస్తా ఉన్నాం. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకలో సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ వీధిలో మీరెంత గొప్ప దేవుడు, ఎవరికంటే గొప్పవాడు, ఎలాంటి గొప్పవాడు, మిమ్మల్ని నమ్మిన భక్తులను మీరు ఎలా గొప్ప వ్యక్తులుగా చేశారు, ఎంత గొప్ప పాపాన్ని, ఎంత గొప్ప మరణంతో మీరు జయించారు, ఈ సత్యాలు మేము వినడానికి మీరు కృప చేశారు. అందుకొరకు స్తోత్రాలు. ప్రభువా, మేము కొంతవరకు ప్రకటించాం, మరింత వివరంగా మీ ఆత్మ ద్వారా ప్రజల హృదయాలకు మీరు అందించగలిగిన దేవుడు కనుక ఆ ప్రజలను, ఆ వారి హృదయాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కార్యాన్ని మీరు జరిగించండి. ఎంతమంది ఇంకా గొప్ప పాపములో ఉండి, గొప్ప చెడుతనములో ఉండి మీకు విరోధంగా బ్రతుకుతున్నారు, వారందరూ మీ వైపుకు ఆకర్షించబడ్డానికి మీరు సహాయం దయచేయండి. గొప్ప రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఆ గొప్ప పాతాళము నుండి, ఆ గొప్ప నరకాగ్ని నుండి తప్పించబడి మీ వైపుకు మళ్ళుకోవడానికి, మీ తట్టు తిరగడానికి కావలసిన కృప సమృద్ధిగా మీరు దయచేయాలని మనవి చేస్తూ, ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక సంఘానికి రావలసిన దీవెన, ఆశీర్వాదం మీరు అనుగ్రహించాలని మనవి చేస్తూ, మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామంలో మీకు వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.